మాకెన్ని బాధలొచ్చినా, ఎవ్వడు టార్గెట్ చేసినా, ఎవ్వడు పిచ్చోడు కామెంట్ పెట్టినా అల్లు అర్జున్ అంటే ఏంది, ఈ బ్రాండ్ ఏంటి మాకు తెలుసు. అల్లు అర్జున్ అన్న ప్రేమ మాకు తెలుసు, మా ప్రేమ అన్నది ఎవ్వడు బొచ్చు కూడా పీకలేడు. చాలామంది ఏమనుకున్నారంటే మళ్ళీ దొరుకుతారా, పట్టుకోవచ్చురా అన్నారు. కానీ వాహ్ అన్న, హ్యాట్సాప్ అన్న లో కూడా తట్టుకొని యువర్ స్పీచ్, యువర్ నెక్స్ట్ లెవెల్ స్పీచ్. This film and the success of this film, to all my fans, I love you, my army, I love you. Thank you for your love and support. హాయ్ నమస్తే అందరికీ. పాటు థ్యాంక్స్ మీట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ తిరిగి రాస్తూ పుష్ప అండ్ పుష్ప 2 జర్నీ వచ్చేసి 5 సంవత్సరాల జర్నీ. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు ఏ మూవీ అయినా కావచ్చు, సో దాంట్లో వర్క్ చేసిన టెక్నీషియన్ కావచ్చు, ఎన్ని డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే అంత సినిమా వస్తుంది. ఈ 24 క్రాఫ్ట్స్ని ఒక డిజైన్ చేసి, క్యారెక్టర్ డిజైన్ చేసి, ప్రతి ఒక్కరిని ఒక ఫ్రేమ్లో తెచ్చి తన విజన్లో యాక్టింగ్ చేపించుకొని సినిమాని అవుట్పుట్ని హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా యాక్ట్ చేసి దాన్ని స్క్రీన్ పైన వావ్ చూపించే ఒక అందమైన ఆ సినిమాని మనల్ని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, స్క్రీన్ ప్లే థియేటర్లో కూర్చొని చూడొచ్చే ఎంజాయ్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ పిక్చరైజేషన్ అందంగా రావడానికి ఒక మెయిన్ పిల్లర్ ఉంటాడు. అంటే హీరో ఎంత యాక్ట్ చేసినా, హీరోయిన్ ఎంత యాక్ట్ చేసినా, మ్యూజిక్ ఎంత కొట్టినా, సాంగ్స్ ఎంత కొట్టినా, ఇవన్నీ పర్ఫెక్ట్ మ్యాచ్ చేసి ఆ విజన్ని తయారు చేయగల డైరెక్టరే ఏ సినిమా కావచ్చు, అతనే గొప్ప డైరెక్టర్దే ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్ సుకుమార్ గారు కూడా చాలా ఎమోషన్గా మాట్లాడారు. అండ్ బన్నీ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద మూవీ సక్సెస్ అయితే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో, ఎవరైతే లైట్ మ్యాన్ కాడికి వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి ఆర్టిస్టు బస్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లైట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడ్డప్పుడు వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు చెప్పుకుంటారు, ఫలానా మా పాన్ ఇండియా మూవీ, ఏ మూవీ అయినా కావచ్చు. ఇప్పుడు పుష్ప వచ్చింది ఇదనే కాదు, బాహుబలి కావచ్చు, దేవరా కావచ్చు, నెక్స్ట్ మగధీర అప్పుడు కావచ్చు, చిరంజీవి గారి మూవీ కావచ్చు, మన పవన్ కళ్యాణ్ మూవీ కావచ్చు, మహేష్ బాబు గారి మూవీ కావచ్చు, ఎనీ హీరో, ఎనీ తెలుగు ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, ఏదైనా ఒక సినిమా వ్యూస్ జనాల్లో బాగా క్రేజ్ వచ్చి మంచి సక్సెస్ అయినప్పుడు, సక్సెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడుతుంటే ప్రతి ఒక్క యాక్టర్స్కి పేరు వస్తుంది. పలాని వాళ్ళ అంటే వాళ్ళు మాట్లాడడానికి టైం ఉండదు. చిన్న చిన్న క్యారెక్టర్ కనుక కొన్ని మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళు మాట్లాడలేరు. కొన్ని ఫంక్షన్లో హీరో వాళ్ళ మెయిన్ క్యారెక్టర్ మాట్లాడరు. కానీ మీట్ అనేది పెట్టేసి ప్రతి ఒక్కరు పేరున డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరిని మాట్లాడి హెల్ప్ చేసినందుకు ఇది ఇదని మాట్లాడుకొని వాళ్ళు జరిగిన సంఘటన ఇవన్నీ ఒక మీట్ పెట్టుకుని అందరికీ థ్యాంక్స్ మీట్ పెట్టారు. సో లాస్ట్ టైం పుష్పకి కూడా పెట్టారు, అండ్ ఇప్పుడు మన పుష్ప 2 కూడా పెట్టారు. యాక్చువల్లీ బన్నీ అన్న ఏంటంటే ప్రతిసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ, ఆడియో లాంచ్లలో కానీ థ్యాంక్ యూ పేరున చెప్తుండే. సో ఇప్పుడు పుష్ప నుంచి చేంజ్ చేశాడు. సో అప్పుడు చెప్పే కన్నా అప్పుడు కూడా మాట్లాడతారు. ఇది సినిమా అయిపోయిన తర్వాత ఒక థ్యాంక్స్ మీట్ పెట్టాలని చెప్పి పుష్పకి కానీ దీనికి కానీ థ్యాంక్స్ మీట్ పెట్టి వాళ్ళని మాట్లాడడం, ఆ ఆర్టిస్టులకు కూడా పేరు రావడం, వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటారు పలాని సినిమాలో మా గురించి స్టేజ్ మీద మాట్లాడిరని గర్వంగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మూవీ ఆఫర్స్ అలా చాలా ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. అదైతే మాట్లాడడం జరిగింది. చాలా ఏం మాట్లాడతారు చాలామంది ఏమనుకున్నారంటే మళ్ళీ దొరుకుతారా, పట్టుకోవచ్చురా అన్నారు. కానీ వాహ్ అన్న, హ్యాట్సాప్ అన్న, నీ కమ్బ్యాక్, ఆ కమ్బ్యాక్లో కూడా తట్టుకొని యువర్ స్పీచ్ ఇంత మెచ్యూర్గా అంత మాట్లాడి ప్రతి ఒక్క టాపిక్ని వివరిస్తూ, సో ఇప్పుడైనా ట్రోల్ చేసారనుకో వాళ్ళ విఘ్నతకే వదిలేసేయాలి, ఇక అంత మించి వాళ్ళు అనే వదిలేసేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అండ్ మా ఫ్యాన్స్ గురించి నిజంగా నెక్స్ట్ లెవెల్, I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మ్యాడ్ అన్న, లవ్ యూ అన్న. సో ఫ్యాన్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తావో మాకు తెలుసు. సో మేము ఎప్పుడు లవ్ యూ అన్న. మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎవ్వడు టార్గెట్ చేసినా, ఎవ్వడు పిచ్చోడు కామెంట్ పెట్టినా అల్లు అర్జున్ అంటే ఏంది,
ఈ బ్రాండ్ ఏంటి మాకు తెలుసు, అల్లు అర్జున్ అన్న ప్రేమ మాకు తెలుసు, మా ప్రేమ అన్నది ఎవ్వడు బొచ్చు కూడా పీకలేడు. అసలు తగ్గేదేలే, ఏడు దాకా వెళ్ళడానికి రెడీ అన్న, అస్సలు తగ్గేదేలే. అది ఏ విషయంలో కానీ ఆర్మీ, ఐ లవ్ యూ ఫ్యాన్స్, ఆర్మీ అడ్డంగా నిల్చుంటాం. అది ఏ విషయంలోనే కావచ్చు. తప్పు చేయనంత వరకు మేము ఎవరికి తల వంచము. తప్పు చేయనంత వరకు ఫ్యానే కానీ మా హీరో కానీ చెయ్యనంత వరకు ఎవరికి తగ్గేదేలే, ఆగేదేలే, అస్సలు తగ్గేదేలే. ఇదిరా మా బ్రాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మా ఫ్యాన్స్ని మరి మా కోసం డెడికేషన్ మళ్ళీ అంటే గుడ్ అలా వైకుంఠపురం కావచ్చు, ఇది గుడ్ స్టెప్. ఇప్పటి నుంచి ఇంకా 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 మా ఎడిక్టెడ్ అంటారు కదా, అంతకు మించి అన్న. లవ్ యూ అన్న. చాలామంది ఎన్నెన్నో మాట్లాడరు, ప్రెస్ మీట్కి పెట్టలేరు, అది పెట్టలేరు, ఇది పెట్టలేరు, అది చేస్తాడు, మధ్యలో రావద్దు, మాట్లాడద్దు. కంటెంట్ ఉన్నోడికి, టాలెంట్ ఉన్నోడికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుడు అనే వాడు అంటే సునీల్ గారు ఎవరో మాట్లాడరు, మాకు ఇది స్టేజ్లో మీరు ఎంత కష్టపడతారంటే దేవుడు కూడా వీడికి ఇచ్చేసేయాలి ఈ కష్టానికి అన్నంత కష్టపడ్డావన్నా. ఈ కష్టమే ఈరోజు గ్లోబల్ ఐకానిక్ స్టార్ అని పిలువబడుతున్నాం. అంటే గ్లోబల్నే మెచ్చిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఇండియన్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లో అల్లు అర్జున్ అనేది ఒక మార్క్ చూపించబోతున్నావు కదా అన్న. అది అన్న నీ డెడికేషన్కి, నీ హ్యాట్సప్ అన్న, నీ హార్డ్ వర్క్కి. సో నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమాలోనే ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అన్నీ నీ యాక్టింగ్ కానీ చాలా అంటే సుకుమార్ గారు లవ్ ఎలా ఉండబోతుంది, నేను పిచ్చే మీ ఫ్యాన్, స్క్రీన్ అని, నీ ఎక్స్ప్రెషన్ ఇద్దరు మాట్లాడుకోవడం. ఇంకోటి కూడా చెప్పారు, ప్రతిసారి మీరు నన్ను నా కళ్ళలో పెట్టి చూడగడాలి, ఎమోషన్ అయిపోతాను, మళ్ళీ నేను ఏడుస్తున్నాను అనుకుంటారు ప్రతిసారి అని చెప్పడం చాలా క్యూట్గా. ఆ హెయిర్ స్టైల్లో మా వింటేజ్ బన్యన్న, మా స్టైలిష్ స్టార్ బన్యన్నని చూసినట్టు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు స్పీచ్ చూస్తామా అనే క్యూరియాసిటీ నుంచి ఈరోజు అయితే చాలామంది ఫుల్ హ్యాపీలో ఉన్నామన్నా. మాకు మీ సినిమా ఎంత సక్సెస్ అయిందో, మీ నెక్స్ట్ మూవీ అప్డేట్ కన్నా మీరు ఈరోజు మీడియా ముందు మాట్లాడడం అదే మాకు పెద్ద అప్డేటు. అండ్ మా గురించి ప్రౌడ్గా మాట్లాడడం ఇంకా హ్యాపీగా ఉందన్న. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రాండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్, అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఏమనిపించిందో కామెంట్ చేయండి బ్రదర్స్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.